వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడలో సీఎం జగన్ పర్యటన, పెన్షన్ల పెంపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి. విజయవాడలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం, పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం. రేపు ఢిల్లీ వెళ్లనున్న రేవంత్ రెడ్డి, ఏఐసీసీ సమావేశంలో పాల్గొంటున్న సీఎం. సిఐడి విచారణకు హాజరు కాని కొలికపూడి, వర్మ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ. అదానీ హిడెన్బర్గ్ వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు, సెబీ దర్యాప్తులో జోక్యానికి నిరాకరణ. జపాన్లో 62కి చేరిన మృతుల సంఖ్య, భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిక. అదానీ హిడెన్బర్గ్ వివాదం విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి సెబీ చేస్తున్న దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఈ కేసు విచారణను సెబీ నుంచి సిట్కు బదిలీ చేయడానికి తగిన ఆధారాలు లేవని వెల్లడించింది. అలాగే మిగిలిన దర్యాప్తును 3 నెలల్లోగా పూర్తి చేయాలని సెబీని ఆదేశించింది. అదానీ గ్రూప్ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతుందని, ఖాతాల్లోనూ మోసాలు చేస్తుందని హిడెన్బర్గ్ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారానికి దారితీసింది. దీనికి సంబంధించి దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. 4 పిటిషన్లలో తీర్పును వెలువరించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు. లోక్సభ ఎన్నికలపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు. లోక్సభ ఎన్నికలపై పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో ఏఐసీసీ కీలక సమావేశం ఉంది. ఆ సమావేశంలో పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఆ సమావేశానికి హాజరవుతా ఉన్నారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 2 అంటే భారత న్యాయ యాత్ర పేరుతోటి రాహుల్ గాంధీ జనవరి 14 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. మణిపూర్ నుంచి ముంబై వరకు దాదాపు 6000 కిలోమీటర్ల మేర ఆయన యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్రను సక్సెస్ చేయడంతో పాటు లోక్సభ ఎన్నికలు ఏర్పాట్లకు సంబంధించి పార్టీని సన్నద్ధం చేసేందుకు ఎలాంటి వ్యూహాలు అవలంబించాలి, అభ్యర్థుల ఎంపిక పారదర్శకంగా ఉండాలి, దాంతో పాటు బీజేపీ ఈ రామాలయ ఇష్యూను ఒక ప్రధాన ఎన్నికల ఎజెండాగా మారుతున్న నేపథ్యంలో దాన్ని ఏ రకంగా కౌంటర్ చేయాలి, దాన్ని ఏ రకంగా అధిగమించాలి, దాంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజా సమస్యలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, పూర్తిగా కాంగ్రెస్ పార్టీని లోక్సభ ఎన్నికలకు సర్వసన్నద్ధం చేసేందుకే ఈ కీలక సమావేశం జరుగుతుంది. ఆ సమావేశానికి హాజరయ్యేందుకు రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. అదే సమయంలో ఆయన పార్టీ పెద్దలను కూడా కలుస్తారు. లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికతో పాటు రాష్ట్రంలో 6 కొత్తగా మంత్రులను తీసుకోవాల్సి ఉంటుంది. మంత్రివర్గ విస్తరణ,
నామినేటెడ్ పదవుల భర్తీ అంశాన్ని కూడా ఆయన అధిష్టాన పెద్దలతో చర్చించి వాళ్ళ నుంచి స్పష్టత తీసుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున నాయకులు పదవులు ఆశిస్తా ఉన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పదవుల భర్తీని లోక్సభ ఎన్నికల ముందు చేయాలా తర్వాత చేయాలా అన్న అంశాన్ని కూడా ఆయన అధిష్టాన పెద్దలతో చర్చించే అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి రేవంత్ రెడ్డికి కీలక బాధ్యతలను అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయి. 10 సంవత్సరాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగానైతే అధికారంలోకి వచ్చిందో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి అని అంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో సీట్లను గెలుచుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రేపు ఏఐసీసీ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల ఎజెండాను సెట్ చేయడంతో పాటు తెలంగాణలో దక్షిణాది రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి ఎలాంటి పాత్ర పోషించాలి అన్న అంశం మీద కూడా అధిష్టాన పెద్దలతో ఆయన చర్చలు జరుపుతారు. విజయ్, థ్యాంక్ యూ నరేష్. రాబోయే ఎన్నికలపై ఫోకస్ చేసిన ఏపీ బీజేపీ ఇవాళ పదాధికారుల సమావేశం నిర్వహించింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అధ్యక్షతన భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్పై ఆమె విరుచుకుపడ్డారు. ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆమె దుయ్యబట్టారు. వైసీపీ నేతలు ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్న పురంధేశ్వరి రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకు ముందున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 3.5 లక్షల కోట్ల అప్పు భారం ఈ రాష్ట్ర ప్రజల మీద మోపితే ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని మరింతగా పెంచి 12 లక్షల దాకా 12 లక్షల కోట్ల మేరకు ఇవాళ అప్పుల భారం ప్రజల మీద వేసింది. ఇక్కడ అప్పుల మీద అప్పులు చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేటువంటి ప్రభుత్వం ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అవినీతి ఇంకా చెప్పనవసరం లేదు. ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా అసలు ముందు నాకెంత వస్తుంది అనేటువంటి ఆలోచన ఎదురుగా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వారికి న్యాయం చేయడం చేయకపోవడం పక్కన పెడితే ముందు మా జేబులు ఎలా నింపుకోవాలి అనేటువంటి ఆలోచనతోటే పథకాన్ని ప్రవేశపెట్టడం. మాది రైతు రాజ్యం అని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకి ఏమి న్యాయం చేసింది అని చెప్పి వేస్తున్నటువంటి ప్రశ్న. ఈ తుఫాన్ సందర్భంలో రైతుల దగ్గరికి ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళన ఉధృతం చేశారు. కలెక్టరేట్ కార్యాలయం ముందు అంగన్వాడీలు నిరసన తెలుపుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కలెక్టర్ కార్యాలయాన్ని అంగన్వాడీలు ముట్టడించారు. నిరసనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో తమను అక్రమంగా అరెస్టు చేశారంటూ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించడంలో జాప్యం చేయడంతో నేడు కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చాయి. అందులో భాగంగా విజయవాడ బయలుదేరిన తమను నందిగామ పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను అరెస్టులతో ఆపలేరని, తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మేము సమ్మెలో ఉన్నా కూడా భర్తను వదిలిపెట్టి బిడ్డలు వదిలిపెట్టి ఉంటున్నాం. శాలరీలు లేవు, ఛార్జీలు పెట్టుకొని తిరుగుతున్నాం. ఆడవాళ్ళు ఇట్లా రోడ్లు ఎక్కారు. వాళ్ళ గర్భిణీ స్త్రీలు బాధపడుతున్నారు, పిల్లలు బాధపడుతున్నారు.
ఇన్ని అంగన్వాడీ సెంటర్లు మొత్తం మూసేశారు. ఈ అంగన్వాడీ సెంటర్లని సచివాలయం సిబ్బందికి ఒప్పచెప్పారండి. ఒప్పచెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నా డీల్ చేయగలుగుతున్నారా? అంగన్వాడీ సెంటర్లు నడపగలుగుతున్నారా? ఇప్పుడు నష్టపోవట్లేదు, జనాలు నష్టపోతున్నారు కదా. అదేవిధంగా నష్టపోకుండా ఉండాలి, జనాలు నష్టపోకుండా ఉండాలి అంటే మాకు ఏదో ఒక పరిష్కారం తెలియజేస్తేనే మేము ఖచ్చితంగా ఈ సమ్మె విరమించుకుంటాం తప్ప ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధం. మాకు న్యాయం జరగట్లేదండి. మాకు కనీస వేతనం అంటే తెలంగాణ కంటే ఎక్కువ 1000 రూపాయలు ఎక్కువగా నేను ఇస్తాను అని ఆ రోజు సీఎం గారు మేనిఫెస్టోలో పెట్టారు, కానీ ఇవ్వకుండా ఉన్నారు. ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా కాకినాడ సభలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. పోవాలి, జరగాలి. నిజంగా అలాంటి గొప్ప కార్యక్రమం, అలాంటి మంచి కార్యక్రమంలో ఈరోజు పాలు పంచుకుంటా ఉన్నాం. నిజంగా ఈరోజు పెన్షన్ తీసుకుంటా ఉన్న వీళ్ళందరి పరిస్థితిని కూడా ఒక్కసారి గమనించినట్టయితే, పెద్ద వయసు వల్ల అయితేనేమి, లేకపోతే విధి రాత వల్ల అయితేనేమి, తమకు తాము పోషించుకోలేని పరిస్థితిలో తల్లడిల్లుతా ఉన్నా, ఇబ్బందులు పడతా ఉన్నా అక్షరాల 66,34,000 మంది ఈరోజు ఆ అభాగ్యులకు, ఆ అవ్వా తాతలకు, ఆ వితంతువులకు, వీళ్ళందరికీ కూడా మంచి చేస్తూ ఈరోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ను అక్షరాల 3,000 రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ సందర్భంగా నిజంగా ఈరోజు మనం చేస్తా ఉన్న ఈ 66,34,000 మందికి సంబంధించి కేవలం ఈ పెన్షన్లపై చేస్తా ఉన్న ఖర్చు నెల నెల అక్షరాల దాదాపుగా 2,000 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఈరోజు నెలకు దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్న ఈ కార్యక్రమం 66,34,000 మందికి అందిస్తా ఉన్న ఈ పెన్షన్ నెల 1వ తారీఖున వచ్చేసరికి మాత్రం ఆ 1వ తారీఖున పండుగ దినమైనా సరే, ఆ 1వ తారీఖున సెలవు దినమైనా సరే, మిగిలిన ప్రపంచానికి అది పండుగ దినం కావచ్చు, మిగిలిన ప్రపంచానికి అది సెలవు దినం కావచ్చు, కానీ మీ జగనన్న సైన్యం, నా వాలంటీర్ తమ్ముళ్లకు చెల్లెమ్మలకు మాత్రం అది ప్రతి అవ్వా తాత ముఖంలో చిరునవ్వును చూసే రోజు. పొద్దున్నే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మరి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ఒక మంచి మనవడిగా, ఒక మంచి మనవరాలిగా తోడుగా చేయూతనిస్తా ఉన్న నా వాలంటీర్లకు మాత్రం అదే సెలవు దినం కాదు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ఒక్కసారి ఇంత మంచి కార్యక్రమం జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి గతానికి ఒక్కసారి వెళ్ళమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు దాదాపుగా 5 సంవత్సరాల కిందట, దాదాపుగా 4.5 సంవత్సరాల కిందటికి ఒక్కసారి వెళ్ళి ఒక్కసారి పరిస్థితి గమనించమని కోరుతా ఉన్నా. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా, అంటే 4 సంవత్సరాల 10 నెలల వరకు కూడా ఆయన పరిపాలన చేసిన ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు వరకు కూడా పెన్షన్ ఎంత అంటే కేవలం 1,000 రూపాయలు ఇచ్చే
ఆ రోజును ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇది కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ రోజు కూడా ఆ ఎన్నికలకి 2 నెలల ముందు వరకు కూడా కేవలం 1000 రూపాయలు ఇస్తా ఉన్న ఆ పెద్ద మనిషి ఎన్నికలు వచ్చేసరికి 2 నెలల ముందు మాత్రం పెన్షన్ 2000 చేశాడు. అది కూడా ఎందుకు చేశాడు? ఎన్నికలే రాకపోయి ఉంటే మీ బిడ్డ జగన్ 2000 చేస్తాడు అని చెప్పకపోయింటే ఆ చంద్రబాబు చేసేవాడా అని చెప్పి ప్రతి అవ్వను ప్రతి తాతను మీ గుండెల మీద మీరు చేతులు వేసుకుని ఆలోచన చేయమని చెప్పి ప్రతి అవ్వను ప్రతి తాతను కోరుతా ఉన్నా. ఈరోజు ఒక్కసారి గమనిస్తే గత 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో యావరేజ్ కింద పెన్షన్ ఆ 5 సంవత్సరాలు కలిపి కేవలం 58,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న ఆ రోజులను చూసి ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో ఈరోజు ఈ 4.5 సంవత్సరం ఈ దాదాపుగా 5 సంవత్సరాలు కావస్తా ఉన్న ఈ 5 ఏళ్ల కాలంలో ఆ ప్రతి అవ్వాతాత చేతిలో పెన్షన్ అక్షరాల 1,47,000 రూపాయలు పెట్టడం జరిగింది. వికలాంగులు ఇటువంటి వారిని కూడా లెక్కలో వేసుకుంటే వాళ్ళ చేతుల్లో కనీసం అంటే 1,82,000 రూపాయలు పెట్టడం జరిగింది. ఇది కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించమని అడుగుతా ఉన్నా. గతంలో పెన్షన్ కావాలి అనంటే పడిగాపులు కాయాలి. గతంలో పెన్షన్ కావాలి అనంటే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాలి. గతంలో పెన్షన్ కావాలి అనంటే మొట్టమొదట ప్రశ్న జన్మభూమి కమిటీలు మిమ్మల్ని అడిగేది మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగే మొట్టమొదట ప్రశ్న. అటువంటి పరిస్థితి గతం. పెన్షన్ కావాలంటే సేంతాడంతా క్యూలలో నిలబడాలి. పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. పెన్షన్ తీసుకోవాలి అనంటే అడుగడుగునా కూడా జన్మభూమి కమిటీలకు లంచం ఇస్తే తప్ప పని జరగని పరిస్థితి. ఒకవైపున లంచాలు, మరోవైపున వివక్ష, మరోవైపున సేంతాడంతా క్యూలు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎవరికి పెన్షన్ కావాలన్నా కూడా అర్హత ఉంటే చాలు. అర్హత ఒక్కటే ప్రమాణికంగా ఈరోజు అడుగులు వేస్తా ఉన్నాం. ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామ సచివాలయాలు వచ్చాయి. గ్రామ వాలంటీర్ వ్యవస్థ మీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. ఈరోజు వివక్ష అనేది ఎక్కడా లేదు. ఈరోజు గ్రామంలో ఎవడు లంచం అడిగేవాడు కూడా ఎవడు లేడు. అర్హత ఉంటే చాలు. ఈరోజు ఎవరు కూడా కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, ప్రాంతం చూడడం లేదు, వర్గం చూడడం లేదు. చివరికి ఏ పార్టీ అని చెప్పి కూడా ఎవరు అడగడం లేదు. అర్హత ఉంటే చాలు. మీ కష్టం నా కష్టంగా భావించి ఈరోజు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అక్కకు ఈరోజు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతా ఉంది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గతంలో గుర్తు చేసుకోమని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. గతంలో ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు అని అంటే కేవలం 39 లక్షల మందికి. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా ఎంతమందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళంటే కేవలం 39 లక్షలు. ఎన్నికలకు 2 నెలల ముందు వరకు కూడా ఎంత పెన్షన్ ఇచ్చేవారు అని అంటే కేవలం 1000 రూపాయలు. నెల నెల పెన్షన్ల కోసం ఆ అభాగ్యుల పైన ఖర్చు చేస్తా ఉన్నది ఎంత అనంటే
నెలకు 400 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో జరిగిన మార్పు గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో 39 లక్షల మంది పెన్షన్లు ఇస్తా ఉన్న గత పరిస్థితికి పోయి ఈరోజు 66,34,000 మందికి ఈరోజు పెన్షన్ ఇస్తా ఉన్నాం. గతంలో 1000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న పరిస్థితి పోయి మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే తొలి సంతకం మొట్టమొదటి రోజు నుంచే పెన్షన్ 2,250 రూపాయలకు పెంచి ఆ తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఆ పెన్షన్ పెంచుకుంటూ పోయి ఈరోజు 3,000 దాకా తీసుకొని పోయిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు నా అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని, అభాగ్యులైన నా అక్క చెల్లెమ్మల ముఖంలో చిరునవ్వులు చూడాలని, దివ్యాంగులైన నా అన్నతమ్ముల ముఖంలో చిరునవ్వును చూడాలని ఇవాళ మీ బిడ్డ ప్రభుత్వం కేవలం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తా ఉన్నది అక్షరాల నెలకు 2,000 కోట్ల రూపాయలను కూడా ఇవాళ చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎక్కడ 1000 రూపాయలు, ఎక్కడ 3,000 రూపాయలు, ఎక్కడ 39 లక్షల పెన్షన్లు, ఎక్కడ 66,34,000 పెన్షన్లు, ఎక్కడ నెలకు 400 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తా ఉన్న పరిస్థితులు, ఎక్కడ నెలకు దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్న పరిస్థితి. తేడా గమనించమని ఒక్కసారి అడుగుతా ఉన్నా. ఈరోజు ఒక్క పెన్షన్ విషయంలో మాత్రమే కాదు, ఈరోజు ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా, ఈరోజు ఏ పథకాన్ని తీసుకున్నా కూడా గత ప్రభుత్వానికి మీ బిడ్డ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం అక్షరాల ఎవరి ప్రభుత్వం అంటే ఆ నిరుపేదల ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం అని ఈరోజు గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు పేదల మీద ప్రేమ, పేదలకు తోడుగా ఉండాలి అని తపన ఈరోజు అర్థం చేసుకున్న ప్రభుత్వంగా ఈరోజు మన అందరి ప్రభుత్వంలో అడుగులు పడ్డాయి. ఈరోజు గమనించమని అడుగుతా ఉన్నా. మొట్టమొదట ఇళ్ల నిర్మాణాన్ని తీసుకోమని అడుగుతా ఉన్నా. ప్రతి అడుగులోనూ కూడా మార్పు కనిపిస్తుంది. ప్రతి అడుగులోనూ కూడా పేదల పట్ల ప్రేమ కనిపిస్తుంది. అక్క చెల్లెమ్మల పట్ల ఒక మంచి అన్న ఆప్యాయత కనిపిస్తుంది. ప్రతి పథకము తీసుకోమని అడుగుతా ఉన్నా. ఏ పథకము తీసుకున్నా కూడా మొదట ఇళ్ల నిర్మాణమే తీసుకోండి. గత ప్రభుత్వంలో పేదలకిచ్చిన ఇళ్ల పట్టాలు ఎన్నో తెలుసా? అక్షరాల ఒక 0. గతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అన్న ఆలోచనలు సైతం జరగలేదు. పేదలు ఎలా బ్రతుకుతున్నారు, వారికి మంచెలా చేయాలి అనే ఆలోచనే చేసిన పాపాన పోలేదు ఎవరు కూడా. ఈరోజు మనందరి ప్రభుత్వంలో, మీ బిడ్డ ప్రభుత్వంలో, ఈరోజు మీ జగనన్న ప్రభుత్వంలో నా అక్క చెల్లెమ్మల కోసం మీ జగనన్న పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలు అక్షరాల 31 లక్షల ఇళ్ల పట్టాలు ఈరోజు పంపిణీ చేశాం. ఎప్పుడు జరగని విధంగా, ఎప్పుడు చూడని విధంగా నా అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి మరి నా అక్క చెల్లెమ్మల కోసం, నా అక్క చెల్లెమ్మలను లక్షాధికారులను చేయాలి, నా అక్క చెల్లెమ్మలకు ఒక నీడ ఉండాలి, ఒక గూడు ఉండాలి అని ఆలోచన చేసిన పరిస్థితి గతానికి భిన్నంగా ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. అందులో కడుతున్నవి అక్షరాల
మరో 22 లక్షల ఇల్లులు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయి. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. మీ బిడ్డ ఇంతగా తప్పిస్తూ అక్క చెల్లెమ్మలకు మంచి చేయాలి, ఆ కుటుంబాలకు తోడుగా ఉండాలి, పేదరికంలో ఉన్న వాళ్లకు అండగా నిలబడాలి అని మీ బిడ్డ పరిగెత్తా ఉంటే 5 సంవత్సరాలు గతంలో సీఎంగా ఉన్న ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక దత్తపుత్రుడు ఉన్నాడు. ఆ దత్తపుత్రుడు, ఆ దత్త తండ్రి ఇద్దరు కలిసి ఎన్నికలప్పుడు 2014లో ఇద్దరు కలిసి 2014లో ఎన్నికలప్పుడు వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో, వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన మాట, ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, అందులో ఇల్లు కట్టిస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో వాగ్దానం చేసి చివరికి కనీసం 1 సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదు వీళ్ళిద్దరూ కలిసి. కానీ ఆనాడు మాత్రం ఆ దత్త తండ్రి అక్క చెల్లెమ్మలను, పేదవాళ్లను అడ్డగోలుగా మోసం చేస్తే ఈ దత్తపుత్రుడు ప్రశ్నిస్తానన్న వ్యక్తి కనీసం ఏ ఒక్కరోజు ప్రశ్నించకపోగా కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయలేదు. కానీ ఇదే దత్తపుత్రుడు ఇవాళ మీ బిడ్డ అక్షరాల 31 లక్షల ఇళ్ల పట్టాలు నాకు చెల్లెమ్మలకిచ్చి అందులో 22 లక్షల ఇల్లులు ఈరోజు మీ బిడ్డ కడతా ఉంటే అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ దత్తపుత్రుడు. పేదలు కట్టే ఇళ్లల్లో, పేదలకిచ్చే ఇంటి స్థలాలలో అవినీతి జరిగిందట అని చెప్పి రాస్తాడు ఈ పెద్ద మనిషి. పేదలకు కట్టే ఇళ్లల్లో అవినీతి జరిగిందని రాసి ఆ ఇల్లు కట్టే కార్యక్రమం కూడా ఆపించాలని దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలం ఈ అన్యాయస్తులు మాత్రమే అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అవినీతి పరుడు చంద్రబాబు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి సాక్షాత్తు కేంద్రానికి సంబంధించిన ఈడీ, వీరిద్దరూ కూడా బాబుకు సమన్లిస్తే కోర్టులు కూడా దాన్ని నిర్ధారించి అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఆ చంద్రబాబును జైల్లో పెడితే జైలు దగ్గరికి వెళ్ళి ఈ దత్తపుత్రుడు ఈ దత్త తండ్రిని పరామర్శిస్తాడు. పరామర్శించి ఇంత అవినీతిపరుడు ప్రపంచంలో ఎక్కడా లేకపోయినా కూడా ఈ పెద్ద మనిషి చాలా మంచోడని ఈయన సర్టిఫికెట్ ఇస్తాడు. అక్కడేమో అవినీతి జరిగినా కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. మన ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి మాత్రం అవినీతి జరగకపోయినా కూడా అభాండాలు వేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మనుషులకు ఇప్పటికీ తేడా ఏమిటో గమనించమని అడుగుతా ఉన్నా. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అవినీతి చేసినా కూడా నోరెందుకు మెదపడు ఆ పెద్ద మనిషి అనంటే కారణం ఆ అవినీతిలో ఈయనకు కూడా పార్ట్నర్ కాబట్టి ఎవడు నోరు మెదపడు, ఎవడు మాట్లాడడు, ఈనాడు అనే దినపత్రికలో ఎవడు చూపడు, ఆంధ్రజ్యోతి అనే టీవీలో ఎప్పుడు రాదు, TV5 వాళ్ళు అసలు చెప్పరు, దత్తపుత్రుడు ప్రశ్నించడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరో విషయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా.
గత ప్రభుత్వంలో చంద్రబాబు నొక్కిన బటన్లు ఎన్ని అని అడగండి మీరు అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నొక్కిన బటన్లు 0. పేదలకు ఇచ్చింది అరకొర. అదే ఇప్పుడు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.